పోలేరమ్మ తల్లిని దర్శించుకోవటం, అమ్మ ఆశీస్సులు తీసుకోవటం మహద్భాగ్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఏఎస్పేట మండలం చిరువన గ్రామంలో పోలేరమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల పాల్గొనలేకపోయానని మంత్రి అన్నారు. ఎలాగైనా అమ్మవారిని ఒకసారి దర్శించుకుని వెళ్లాలని ఈ రోజు ఆత్మకూరు నుంచి అమరావతికి వెళ్తూ మార్గమధ్యలో అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగిందన్నారు. గ్రామంలో అందరిపై ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థించానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఇటీవలే ఆత్మకూరులో మెగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించామని, ఇదే విధంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహించి మన యువత బంగారు భవిష్యత్తుకు ఆశీస్సులు అందించాలని అమ్మను వేడుకున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈరోజు ఒక మంచి పర్వదినం, మంగళవారం, అమ్మవారికి ఇష్టమైన రోజు. ఈ పవిత్రమైన రోజు, పవిత్రమైన మాసం కూడా సార్, పవిత్ర మాసం అన్నీ కలిసి 2 రోజుల క్రితం చిరమన గ్రామంలో ప్రతిష్ఠించిన అమ్మవారి శిలారూపాన్ని చూసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమరావతికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నరసింహారెడ్డికి, మన రవీంద్రన్కి, మిగిలిన పెద్దలందరికీ కూడా తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది. మొన్న ప్రతిష్ఠ రోజు రావాల్సిన సమయం, కానీ ఆ రోజు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో రాలేకపోయాను. ఈరోజు ఎలాగైనా సరే ఆత్మకూరు నుంచి బయలుదేరి అమరావతికి వెళ్ళే ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకునే వెళ్ళాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సూచనలు, సలహాల మేరకు ఈ గ్రామాభివృద్ధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని, నేటి తరానికి ఒక మంచి భవిష్యత్తును చూపించేటువంటి జాబ్ మేళాని ఇటీవలే ఆత్మకూరులో పెట్టడం జరిగింది. మరిన్ని ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎప్పుడూ తోడుగా ఉండి అమ్మవారిని ఆశీర్వదించమని కోరుతూ సెలవు.